నమస్కారం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న నానుడిని నిజం చేస్తూ ముక్కోటి దేవతలు మెచ్చిన మన అమృత భాష తేనులులకే మన తెలుగు భాష గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్న భాషాభిమానులందరికీ మన ఛానల్ వీక్షకులందరికీ సాదర స్వాగతం. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత సుందరమైన శ్రావ్యమైన మన తెలుగు భాష గురించిన ఒక అద్భుతమైన చారిత్రక సత్యాన్ని, అలాగే భారతదేశంలోని భాషల వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన రహస్యాలను విశ్లేషించుకోబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఒక తెలుగువాడిగా మీ రక్తం ఉరకలేయడం, మీ గుండె గర్వంతో ఉప్పొంగడం ఖాయం. ఎందుకంటే 22 అధికారిక భాషలు, వేలాది మాతృభాషలో ఉన్న మన భారతదేశంలో మన తెలుగు భాష సాధించిన ఘనత సామాన్యమైనది కాదు. అందుకే ఈ అద్భుతమైన సమాచారాన్ని మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేసుకోండి. మీ ఒక్క లైకు మరియు సబ్స్క్రిప్షన్ మన తెలుగు భాష వైభవాన్ని మరింత మందికి చేరవేయడానికి మాకు ఎంతో బలాన్నిస్తుంది. భారతదేశం అంటేనే ఒక భాషల నిఘంటువు, సంస్కృతుల నిలయం. మన పెద్దలు చెప్తారు, ఒక ఊరు దాటితే నీరు మారుతుంది, ఒక జిల్లా దాటితే భాష యాస మారుతుందని. 2011 భారత ప్రభుత్వ అధికారిక జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 10,000 కంటే ఎక్కువ మంది మాట్లాడే ప్రధాన భాషలు 121 ఉంటే, వేర్వేరు ప్రాంతీయ యాసలు, గిరిజన తెగల మాండలికాలను కలుపుకొని ఏకంగా 1369 మాతృభాషలు ఉన్నాయి మన భారతదేశంలో. ఇంతటి మహాసముద్రం లాంటి భారతీయ భాషా ప్రపంచంలో రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారము కేవలం 22 భాషలను మాత్రమే దేశ అధికారిక భాషలుగా గుర్తించారు. అయితే ఈ 22 భాషల్లో కూడా అత్యంత ప్రాచీనమైన, స్వతంత్రమైన, విశిష్టమైన సాహిత్య చరిత్ర కలిగిన భాషలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ భాషా హోదా లేదా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అనే అత్యున్నత గౌరవాన్ని కల్పిస్తుంది. ప్రస్తుతం మన దేశంలో కేవలం 11 భాషలకు మాత్రమే ఈ విశిష్టమైన హోదా ఉంది. ఇక్కడే చాలా మందికి ఒక పెద్ద సందేహం వస్తుంది. భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాష, కేంద్ర ప్రభుత్వ ప్రధాన అధికారిక భాష అయిన హిందీకి ఈ శాస్త్రీయ హోదా ఎందుకు రాలేదు? దీని వెనుక చాలా పెద్ద సాంకేతిక, చారిత్రక కారణాలు ఉన్నాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారము ఒక భాషకు శాస్త్రీయ హోదా ఇవ్వాలంటే ఆ భాషకు కనీసం 1500 నుండి 2000 సంవత్సరాల నాటి నిరంతర లిఖితపూర్వక చరిత్ర ఉండాలి. కానీ హిందీ భాషా చరిత్రను పరిశీలిస్తే అది సంస్కృతం, తమిళం, తెలుగుల అంత ప్రాచీనమైనది కాదు. నేడు మనం మాట్లాడుతున్న ఆధునిక హిందీ కేవలం 700 నుండి 800 సంవత్సరాల క్రితం, అంటే 10వ శతాబ్దం తర్వాత ప్రాకృతం, సౌరసేని, అపభ్రంశ, పర్షియన్, అరబిక్ పదాల కలయికతో రూపాంతరం చెందుతూ వచ్చిన ఒక ఆధునిక ఇండో ఆరియన్ భాష. అలాగే శాస్త్రీయ హోదా రావాలంటే ఆ భాషా సాహిత్యం ఇతర భాషల నుండి అరువు తెచ్చుకున్నది కాకుండా స్వయం సిద్ధంగా పుట్టి ఉండాలి. కానీ హిందీలోని ప్రాచీన మూలాలు, పదజాలం అధికంగా సంస్కృతం నుండే ఉద్భవించాయి. దీనివల్ల 1500 ఏళ్ల నాటి ఒకే ఒక నిరంతర ఏకశిలా సాహిత్య మూలాన్ని హిందీకి నిరూపించడం సాంకేతికంగా సాధ్యపడలేదు. అందుకే హిందీకి దేశవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉన్నప్పటికీ చారిత్రక వయసు తక్కువగా ఉండడం వల్ల దానికి శాస్త్రీయ హోదా లభించలేదు. మరి మన తెలుగు భాషకు ఈ హోదా ఎలా వచ్చింది? ఇక్కడే ప్రతి తెలుగువాడు గర్వంతో కాళ్ళరెగరేయాలి. 2008 అక్టోబర్ 31వ తేదీన భారత ప్రభుత్వం మన తెలుగును శాస్త్రీయ భాషగా ప్రకటించింది. మన తెలుగు భాష కేంద్రం విధించిన అన్ని కఠినమైన నిబంధనలను 100కు 100% నిరూపించి ఈ విజయాన్ని సాధించింది. మన భాష వయస్సు కేవలం 100 ఏళ్లు కాదు, 1000 ఏళ్ల నాటిది. గుంటూరు జిల్లా బట్టిప్రోలు స్తూపం వద్ద లభించిన బ్రాహ్మీ లిపి ఆధారాలను బట్టి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికే, అంటే దాదాపు 2300 సంవత్సరాల క్రితమే తెలుగు భాషా మూలాలు, స్పష్టమైన లిపి వాడుకలో ఉన్నట్లు పురాతత్వ శాస్త్రజ్ఞులు నిరూపించారు. అలాగే క్రీస్తుశకం 1వ శతాబ్దంలో శాతవాహనరాజు హాలుడు ప్రాకృతంలో రాసిన గాథా సప్తశతి అనే గ్రంథంలో అత్త, పొట్ట, పిల్లి, ఊరు, కరణం, పంది వంటి స్పష్టమైన తెలుగు పదాలు కనిపించాయి. అంటే 2000 ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఇవే పదాలను మాట్లాడారన్నమాట. ఇది మన భాషకు ఉన్న తిరుగులేని చారిత్రక పునాది. మిత్రులారా, ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన మన తెలుగు భాష గురించి తెలుసుకోవడం మనకు ఎంతైనా గర్వకారణం కదా. అందుకే మన సంస్కృతిని, భాషను గౌరవిస్తూ ఈ వీడియో క్రింద
తెలుగు భాష వర్ధిల్లాలి అని తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంటు మన తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. అలాగే మన ఛానల్కి ఎంతో బలాన్నిస్తుంది. మన తెలుగు కేవలం పురాతనమైనది మాత్రమే కాదు, పరభాషా పదాలను గుండెకు హత్తుకుంటూనే తనదైన విలక్షణమైన స్వతంత్రమైన సాహిత్య సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వచ్చింది. చాలామంది అనుకుంటారు నన్నయ్య భట్టారకుడు 11వ శతాబ్దంలో మహాభారతాన్ని ఆంధ్రీకరించినప్పటి నుంచే తెలుగు సాహిత్యం మొదలైంది అని. కానీ అది కేవలం గ్రంథస్థమైన ప్రక్రియ మాత్రమే. నన్నయ్య కంటే ముందే మన శాసనాల్లో తరువోజ, శీసపద్యాలు, మధ్యాకరలు వంటి అద్భుతమైన దేశీయ ఛందస్సులు వాడుకలో ఉన్నాయి. క్రీస్తశకం 7వ శతాబ్దానికి చెందిన విప్పర్ల శాసనం, క్రీస్తశకం 9వ శతాబ్దానికి చెందిన అద్దంక పద్య శాసనం పరిశీలిస్తే నన్నయ్య కంటే ముందే తెలుగులో అత్యున్నత స్థాయి సాహిత్య పరిణతి ఉందని స్పష్టమవుతోంది. ప్రపంచంలో మరే భాషలోనూ లేని విధంగా కేవలం మేధోశక్తితో, ఏకాగ్రతతో, శబ్ద చమత్కారంతో పద్యాలల్లే అవధానం అనే అద్భుతమైన ప్రక్రియ ఒక్క మన తెలుగుకే సొంతం. అష్టావధానాలు, శతావధానాలు చేస్తూ భాషా చమత్కారాన్ని ప్రదర్శించడం మన తెలుగువారి మేధస్సుకు నిదర్శనం. కాలక్రమంలో ప్రాచీన కన్నడ తెలుగు సంయుక్త లిపి నుండి వేరుపడి ముత్యాల్లాంటి గుండ్రటి అక్షరాలతో వినడానికి ఎంతో శ్రావ్యంగా ఉండేలా మన భాష రూపాంతరం చెందింది. మన అక్షరాల గుండ్రని ఆకారం వెనుక కూడా ఒక వైజ్ఞానిక రహస్యం ఉంది. పూర్వం తాళపత్రాలపై రాయడానికి ఘంటం ఉపయోగించేవారు. నిలువుగీతలు గీస్తే తాళపత్రాలు చిరుగుపోయే ప్రమాదం ఉంది కాబట్టి మన పూర్వీకులు అక్షరాలను గుండ్రంగా తీర్చిదిద్దారు. అలా పుట్టిన మన లిపి ప్రపంచంలోనే 2వ అత్యుత్తమదిగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అంతేకాదు పదాల చివర అచ్చులు, ఓవెల్స్ మాత్రమే ఉండే అజంతా భాష కావడం వల్ల ఉదాహరణకు రాముడు, వనము, దేశము అని ప్రతి పదము అచ్చుతోనే ముగుస్తుంది. వినడానికి ఇది సంగీతంలా ఉంటుంది. అందుకే 19వ శతాబ్దంలో నికోలోడి కాంటి అనే ఇటాలియన్ యాత్రికుడు ముగ్ధుడై తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కొనియాడారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా పరభాషా పండితుడైనప్పటికీ తన ఆముక్తమాల్యదలో దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రకటించారు. అలాగే సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత సత్యమో ప్రపంచవ్యాప్తంగా సంగీత కచేరీలలో, త్యాగరాజ కీర్తనలో క్షేత్రయ్య పదాలు లేకుండా కచేరీ పూర్తి కాదన్నది అంతే నిజం. కర్ణాటక సంగీతానికి ప్రాణం మన తెలుగు భాషే. ఈ అద్భుతమైన చారిత్రక ఆధారాలను, తాళపత్ర గ్రంథాలను, శాసనాలను మన తెలుగు భాషావేత్తలు, నిపుణులు మరియు అప్పటి ప్రభుత్వం ఎంతో శ్రమించి సేకరించి సమగ్రమైన నివేదికగా మలిచి కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీకి సమర్పించారు. ఆ కమిటీ తెలుగు సాహిత్య చారిత్రక వైభవాన్ని కూలంకషంగా పరిశీలించి ఆశ్చర్యపోయి మన భాషకు శాస్త్రీయ హోదాను కల్పించింది. దీనివల్ల కేంద్రం నుండి ఏటా నిధులు రావడమే కాకుండా ప్రాచీన గ్రంథాల డిజిటలైజేషన్ మరియు తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పడి మన భాషా మూలాలపై పరిశోధనలు మరింత వేగవంతమయ్యాయి. చివరగా చెప్పాలంటే హిందీ దేశాన్ని పరిపాలనాపరంగా అనుసంధానించే అధికారిక భాష కావచ్చు, కానీ తెలుగు ఈ దేశ సంస్కృతికి, చరిత్రకు మూలస్తంభం లాంటి ప్రాచీన శాస్త్రీయ భాష. ఇంతటి అమృత భాషను మన మాతృభాషగా పొందడం మన పూర్వజన్మ సుకృతం కదా. అమ్మ నేర్పిన కమ్మని భాషను కాపాడుకుందాం. మన చరిత్రను ముందర తరాలకు సగర్వంగా అందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన భాషపై మీకున్న అభిమానాన్ని చాటుతూ మర్చిపోకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. యూట్యూబ్లో ఏఎస్ఎన్ థాట్స్ తెలుగు ఛానల్ని ఓపెన్ చేయండి. మొదటగా ఈ ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చివరగా ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై తెలుగు తల్లి, జై హింద్. ధన్యవాదములు.